సో మరి మోదీ గారి వారసత్వాన్ని ఈయన నిలబెడతాడనుకోవచ్చా ఈ ప్రధానమంత్రి హోదా ఇస్తే? నెక్స్ట్ మోడీ గారి వారసత్వాన్ని ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కాకపోయినా పై వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి వారసత్వాన్ని తీసుకుంటాడు. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు వన్ డే పీఎం అయితే ఏ విధంగా ఉంటుందని. సో మీ ఒపీనియన్ ఏంటి? వన్ డే పీఎం కాదు, ఎప్పటికైనా ప్రధానమంత్రి అయ్యే అర్హత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎలా అంటే ఆయన నిస్వార్థ నాయకుడు, ఎలాంటి కమిషన్లు కానీ ఎలాంటి ఫ్రాడ్లు కూడా చేయనటువంటి నాయకుడు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎంతోమంది పేద ప్రజలకు కనుక తన కష్టార్జితాన్ని ఇచ్చి కాపాడినటువంటి దేవుడు అంటారు అందరూ కూడా. అలాంటి వ్యక్తి నాయకుడిగా ఈవేళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఒకరోజు కాదు, మన నరేంద్ర మోడీ గారిలాగా ఒక 4-5 సార్లు ప్రధానమంత్రి చేస్తే దేశం బాగుపడుతుంది, దేశం క్రమశిక్షణలో ఉంటుంది. కొంచెం ఇలాంటి కరెక్షన్స్ ఏమన్నా ఉంటే తగ్గుతాయి. సరే, ఇప్పుడు ఆయన పదవిలోకి రాకముందు కూడా చాలామంది మహిళలకు కావచ్చు సొంత డబ్బులు ఉపయోగించి కూడా ఆయన సేవ చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఒకవేళ వన్ డే పీఎం అయితే ఇప్పుడు జరిగినటువంటి అటాక్స్ కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, సో మరి వాటిని ఏ విధంగా చెక్ పెడతాడు అనుకోవచ్చు? ఖచ్చితంగా భారతదేశం ఫస్ట్ శాంతియుత దేశం అండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారైనా మోడీ గారైనా ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి, పూర్తిగా ఈ సమస్య పరిష్కారం అయిపోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే ఇతను వెనక ముందు చూసుకోడు. ఎందుకంటే గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి, అయితే అటు లేకపోతే ఇటు. అలాగే రాజకీయాల్లోకి వచ్చాడు, తెగించాడు. జగన్మోహన్ రెడ్డి లాంటి ఆ వ్యక్తిని నేల పెట్టి కొడితే 11 సీట్లు పడిపోయాడు. ఎందుకంటే అతను సామాన్యంగా ఇప్పుడు వీళ్ళు అందరు రాజకీయ నాయకుల్ని బాధ పెట్టారు ఆయన్ని. ఆయన సొంత డబ్బులతో రాజకీయం చేసే నాయకుడు అని చెప్పి గుర్తించలేకపోయాడు. ఆయనకున్న చరిష్మా ఏంటి? ఆయన గొప్ప ఆర్టిస్ట్ కాకపోయినా ఆయన సినిమాకి డబ్బులు వస్తాయి. ఎందుకంటే అంతే, ఆయన మంచితనాన్ని గుర్తించిన వ్యక్తులు మంచితనంతోనే సినిమా చూస్తారు. అలాగే మంచి వ్యక్తికి ఎప్పుడు కూడా రోజులు ఉంటాయి. అలాగే ప్రధానమంత్రి హోదాలో ఒక్కరోజు పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఒకే ఒక్కటి సినిమాలో అర్జున్ గారిలాగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేసి, కొన్ని ప్రయోజనకర కార్యక్రమాలు చేసి ఇలాంటి యుద్ధాలను కూడా ఆపే శక్తి సామర్థ్యాలు అలాంటి వ్యక్తులను కూడగట్టుకున్నారు. ఆయన ఒక్కడే చేయడు. అలాంటి వ్యక్తులు ఎక్కడున్నారు? ఐఏఎస్లో ఐపీఎస్లో చాలా తెలివైన వాళ్ళు, చాలా అద్భుతమైన పనితనం ఉన్న వాళ్ళు ఉన్నారు అని అందరినీ గుర్తించి వాళ్ళని చేరదీసి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎలా ముందుకు పోవాలని ఆలోచించి గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిన్న అమరావతిలో జరిగిన సభలో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంభాషణ కావచ్చు, వారి యొక్క రిలేషన్షిప్ చూస్తే తండ్రి కొడుకుల సంబంధం లేక చాలా మంది అనుకుంటున్నారు. సో మరి మోదీ గారి వారసత్వాన్ని ఈయన నిలబెడతాడు అనుకోవచ్చా ఈ ప్రధానమంత్రి హోదా ఇస్తే? నెక్స్ట్ మోడీ గారి వారసత్వాన్ని ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కాకపోయినా పై వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి వారసత్వాన్ని తీసుకుంటాడు. తండ్రి కొడుకుల అనుబంధంలా లేదు. నిన్న ఇప్పుడు 10 సంవత్సరాల అన్నయ్య ఉన్నాడు అనుకో, 3 సంవత్సరాల తమ్ముడు ఉన్నాడు అనుకో, వాడిని ఎలా చూసుకుంటాడు? చాలా అద్భుతంగా చూసుకుంటాడు. ఏదైనా తినేది కూడా సగం దాచిపెడతాడు. అలాగా ఒక దగ్గరం చూసి జేబులో చాక్లెట్ ఇచ్చి అసలు ఎవరు ఊహించుండ్రు. పవన్ కళ్యాణ్ గారిని పక్కకి పిలిచి ఎస్బీజీ వాళ్ళతో పక్కన పిలిపించి ఆ చాక్లెట్ ఇచ్చి అంటే అలా సన్నివేశం ఎంత అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలకు కానీ మంచి జరగాలని ఆలోచిస్తూ ఉంటాడు. రేపొద్దున భవిష్యత్తులో తెలుగు ప్రజలందరూ చల్లగా క్షేమంగా ఉంటారు పవన్ కళ్యాణ్ గారి నీడలో. వాళ్ళు ట్రోల్ చేసే సన్నాసులు ఎప్పుడు ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఏది మంచో ఏది చెడు తెలియదు, ఏది అనుబంధమో ఏది ప్రేమో తెలియదు. అలాంటి వ్యక్తులు ఏదో మాట్లాడుతూ ఉంటారు. అనుబంధము ప్రేమ ఉన్న వ్యక్తులకి ఆ చాక్లెట్ చరిత్ర తెలుస్తుంది. ఏమీ తెలియని సన్నాసులకి ఏం తెలుస్తుంది? తెలియదు. థ్యాంక్ యూ.